కూర్చోండి. మీరు కూర్చుంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాము. మీరు కూర్చోకుంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వ. మీడియా వాళ్ళు కూడా మౌలానా మొహిద్దీన్ సాబ్, words about అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వేదిక మీద ఉన్న పెద్దలు, మరి రోజున మరి టూర్ అండ్ ట్రావెల్స్ శిక్షాలు, నేను పుట్టింది పెరిగింది కోనసీమ, కానీ వచ్చింది రాయలసీమ. నా జీవితంలో మొట్టమొదటిసారి రాయలసీమకు వచ్చానంటే అది 35 సంవత్సరాల క్రితం ఫస్ట్ అడుగు పెట్టింది పొద్దుటూరులోనే. అప్పటిదాకా సినిమాలో చూడటం వింటమే తప్ప రాయలసీమ ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఒక ఫ్రెండ్ పెళ్ళి ఉంటే పొద్దుటూరుకు వచ్చాను. ఒక 3 రోజులు ఇక్కడ ఉన్నాం. ఆ తర్వాత ఇక్కడ వాతావరణం, ఇక్కడ మనుషుల ప్రేమ. సో ఇక్కడ ఉదయాన్నే నా ఫ్రెండ్ చెప్పాడు, రాగి సంగటి దొరుకుతుంది, మంచి కర్రీ దొరుకుతుంది, నువ్వు తింటావా అంటే అప్పటిదాకా చెన్నైలో సాంబార్ తిని అరే నాయన తీసుకెళ్ళరా నాయన ఇమీడియట్గా పెట్టించు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇక కంటిన్యూగా తర్వాత తెలిసింది నాకు చాలామంది మా నాన్నగారి ద్వారా అవ్వచ్చు, మా అమ్మగారి ద్వారా అవ్వచ్చు, చాలామంది చుట్టాలు కర్నూలులో, కడపలో, అలాగే రాయచోటిలో కూడా చాలామంది చుట్టాలు ఉన్నారని మా ఫాదర్ కానీ మా మదర్ కానీ చెప్పడం జరిగింది. అలీ ఈ టూర్ అండ్ ట్రావెల్స్ గురించి వచ్చాడు అనే ఒక చిన్న మీ అందరికీ ఉండొచ్చు, కానీ తను నా ఇంటికి వచ్చాడు. వచ్చి ఒక మాట చెప్పాడు, అన్న నేను చెప్తే అంత రీచ్ ఉండదు, కానీ వాళ్ళ కళ్ళల్లో వెళ్ళే ఊళ్ళు కళ్ళల్లో ఆనందం చూడాలి తప్ప బాధ చూడకూడదు. మీలాంటి వాళ్ళు పెద్ద మనిషి ఉన్నవాళ్ళు, మీరు ఎన్నోసార్లు ఉమ్రా చేస్తున్నారు, మీలాంటి వాళ్ళు చెప్తే బాగుంటుంది అనగానే తప్పకుండా వస్తాను బ్రదర్ అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చాను అంటే అరకు వ్యాలీ నుంచి వచ్చాను. ఎక్కడ అరకు వ్యాలీ, ఎక్కడ పొద్దుటూరు. తెల్లారుజామున 3 గంటలకి డ్రైవర్ వచ్చి లేపి, ఎందుకంటే భయంకరమైన మిస్ట్ ఉంటుంది, ఫాగ్ ఉంటుంది. ఆ ఫాగ్లో నుంచి కిందకి రావాలి విశాఖపట్నం, అక్కడి నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్టు, విశాఖపట్నం టు హైదరాబాద్, హైదరాబాద్ టు కడప, కడప టు పొద్దుటూరు. ఈ రోజున ఈ విషయం చెప్పడానికి రావడం జరిగింది. ఎందుకంటే తనకి నేను మాట ఇచ్చా, ఎట్టి పరిస్థితుల్లో నేను వస్తున్నాను, డోంట్ వరీ. నాకు వేరే షూటింగ్ ఉన్నా కూడా ఏదైనా బ్యాలెన్స్ ఉంటే అది హైదరాబాద్లో చేసుకుంటాను. ఆల్రెడీ డైరెక్ట్ గారికి చెప్పున్నాను, నువ్వేం టెన్షన్ పడే అబ్బాయి, నేను వస్తున్నాను. జనవరిలో నాకు మ్యారేజ్ జరిగింది, ఫిబ్రవరిలో ఎమ్మెల్యేలో ఓపెనింగ్ అయింది, ఏప్రిల్ 28వ తారీఖున ఎమ్మెల్యేల సినిమా రిలీజ్ అయింది. దాదాపు ఇప్పటికీ 31 సంవత్సరాలు అయింది నేను హీరో అయ్యి. ఆ టైంలో లోపల నాకేముండేదంటే నా తల్లిదండ్రుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఒక్కసారి మక్కాకి పంపించాలని కోరిక ఉండేది నాకు. మా నాన్నగారు ప్రతిరోజున, మా నాన్నగారు టైలర్, దర్జీ, ఆయన మనిషిని చూస్తే జనరల్గా ఆదిలు తీసుకుంటాడు, ఆయన అభిమానం. అట్టగా నాలో ఒక కోరిక పుట్టింది. రాజబాబు గారు, కమెడియన్ రాజబాబు గారు నా ఇన్స్పిరేషన్. ఆయన్ని స్క్రీన్ మీద చూసి నేను కూడా ఏదో ఒక రోజు ఇలా కమెడియన్ అవ్వాలి అనుకొని 4-5 సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత మా నాన్నగారు నాతో పాటు చెన్నైకి వచ్చేవారు. ఆ తర్వాత అక్కడే వదిలి ఒకళ్ళ గొప్ప చెప్పి వెళ్ళేవారు. ఆ తర్వాత సీతాకోచిత బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా
ఈ సీమకే చెందిన ఆయన అప్పుడు సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి చేతుల మీదుగా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు 1980లో సీతాకోజంగా అవార్డు తీసుకోవడం, ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక 100 సినిమాలు చేయడం, ఆ తర్వాత ఒక చైల్డ్ ఆర్టిస్ట్కి ఒక గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో ఇక ఏదైనా ఇక జీవితం ఇక్కడే గడపాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళకూడదు అని అలాగే పస్తులతోటి 6 సంవత్సరాలు ఒంటిపూటతో భోజనం చేసి అదే చెన్నైలో ఉన్నాను. భగవంతుడు నా మీద ఒక కన్ను వేసి వీళ్ళు చాలా కష్టపడ్డాడు, వీళ్ళు ఎలాగైనా సరే పైకి తీసుకురావాలని కమెడియన్గా హీరోగా దాదాపు 1260 సినిమాలు యాక్ట్ చేశాయంటే అది నా తల్లిదండ్రుల ఆశీర్వాదం, నేను నమ్మే అలా అవ్వచ్చు. అలాగే ఆ తర్వాత నేను కూడా ఉమ్రా చేయాలని ఎంతో కోరిక ఉండేది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, నేపాలీ భాషల్లో కూడా నేను సినిమాలు యాక్ట్ చేయడం జరిగింది. కాకపోతే మా అదృష్టం ఏంటంటే ప్రతి సినిమా డబ్బింగ్ జరుగుతుండేది. ఆ డబ్బింగ్లో చాలా కంట్రీస్లో ఈ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఈ సినిమాలు ఎక్కడ రిలీజ్ అవుతుంటాయి అంటే మనకి ముఖ్యంగా పాకిస్తాన్లో రిలీజ్ అవుతుంది, బంగ్లాదేశ్లో రిలీజ్ అవుతుంది, ఢాకాలో రిలీజ్ అవుతుంది, ఆఫ్ఘనిస్తాన్లో రిలీజ్ అవుతుంది, సోమాలియాలో రిలీజ్ అవుతుంది, జకర్తాలో రిలీజ్ అవుతుంది, మలేషియాలో రిలీజ్ అవుతుంది. ఇట్లాంటి ఎన్నో కంట్రీస్లో, ఆఖరికి సౌత్ ఆఫ్రికాలో కూడా మన తెలుగు హీరోలు సినిమాలు ఆడుతున్నాయంటే నిజంగా తెలుగు గడ్డ తీసుకున్న అదృష్టం అని. ఈ రోజున అన్ని సినిమాలు నేను యాక్ట్ చేశానంటే అది నిజంగా నాకు ఆశీర్వాదం. అండ్ అలాగే ఈ రోజున ఎందుకు చెప్తానంటే ఈ మాట, 1999లో మా అమ్మని మా నాన్నగారిని వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఒక ట్రావెల్స్ దగ్గరికి వెళ్ళారు. అయ్యా ఇలాగ నా అమ్మ మా నాన్న ఇలాగ హజ్కి వెళ్ళాలనుకుంటున్నారు అనగానే ఆ ట్రావెల్స్ వాళ్ళు ఇంత అవుతుంది అనగానే ఏమీ తగ్గించద్దు అని చెప్పి డబ్బులు ఇచ్చారు. ఆ తర్వాత మోసం జరిగింది. బొమ్మాయి దాకా వెళ్ళి నా తల్లిదండ్రులు వెనక్కి తిరిగి వచ్చారు. చాలా బాధపడ్డారు. ఎంత బాధ అంటే అరే మేము హజ్ చేయలేకపోయాము అని. మీరేం బాధపడకండి అని చెప్పి నేను వాళ్ళని ముంబై హాజీ అలీ దర్గా తీసుకెళ్ళాను. ఆ తర్వాత ఢిల్లీలో ఉన్న నిజాముద్దీన్ దర్గాకి తీసుకొచ్చాను, ఎందుకంటే వాళ్ళు బాధపడకూడదు అని. ఆ తర్వాత జెన్యూన్ ట్రావెల్స్ ఏది ఎక్కడ ఉంది అని తెలుసుకొని 10 మందిని అడిగి చెప్పిన తర్వాత ఆ ట్రావెల్స్ అతను ఒక ఐడియా ఇచ్చాడు. ఓపెన్ చేయాలి భయ్, మా మీద నమ్మకం నీకు ఉందో లేదో నాకు తెలియదు, నువ్వు వెళ్ళి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఈ పలానా ట్రావెల్స్ వాళ్ళు కరెక్ట్ అయినా అడిగిన తర్వాతనే నాకు అడ్వాన్స్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈయన ఎక్కడి నుంచో వేరే దేశం నుంచి రాలా, వేరే రాష్ట్రం నుంచి రాలా. ఈ నేను చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలుపెట్టి ఈ సంవత్సరానికి కరెక్ట్గా 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. ఒక యాక్టర్గా ఎక్కడికి వెళ్ళినా కూడా గుర్తుపడుతున్నారు, అది నా అదృష్టం. అలాగే మరి ఇందాక మా పెద్ద ఆయన ఒక ఆయన ఇక్కడికి వచ్చిన్నారు, దావుద్ గారి ఫాదర్, తను కూడా మంచి నటుడు, తను కూడా కష్టపడుతున్నాడు పొద్దుటూరు నుంచి. అండ్ అలాగే తను అన్న మీరు మా ఊరికి వెళ్తున్నారంట, మా నాన్నగారు వస్తారు కలుస్తారంటే తప్పకుండా, ఎందుకంటే ఏదైనా చెప్పుకోవాలన్నా కూడా నా తల్లిదండ్రులు లేరు. సో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి నేనైతే సేవ చేసుకున్నా. దేవుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు, కానీ దేవుడు రూపంలో ఉండేదే తల్లిదండ్రులు. సో వాళ్ళు బ్రతుకున్నంత కాలం మనం చేయాల్సి, మనం సంపాదించిన డబ్బు వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు ఏమి చేసుకోలేరు. వాళ్ళకి మనం పంచాల్సింది ఒక ప్రేమ. సో డెఫినెట్గా ఆ ప్రేమ మీ అందరూ పంచుతారని నేను ఆశిస్తున్నాను. అలాగే మా షాని కూడా ఇక్కడ ఏదైతే తను కమిట్ అయ్యాడో, సో తను సిన్సియర్ అండ్ చాలా డెఫినెట్గా చెప్తున్నాను,
ఫ్యూచర్లో నేను ఎక్కడైనా వెళ్ళాలంటే మీ ట్రావెల్స్ ద్వారా వెళ్తాను. ఇది పెద్ద దూరం ఏం కాదు, నేను ఎక్కడో మేబీ హైదరాబాద్లో ఉంటా. సో ఇట్లాంటి వాడికి మాలాంటి వాడు ఒకసారి ఎస్ మీ ట్రావెల్స్ ద్వారా వెళ్తాను అని చెప్తే మిగతా వాళ్ళకి నమ్మకం ఉంటుంది. సో అందుకోసం నేను తప్పకుండా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం కూడా మీ ట్రావెల్స్ ద్వారా వెళ్తాను. అదర్వైజ్ సో ఇక్కడికి డిపార్ట్మెంట్కి ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇఫ్తార్ టైం కూడా అవుతుంది. చాలామంది ముస్లిం సోదరులు सबका नमाज भी है, तो बहुत शुक्रिया आप सबको और थैंक यू सो मच. अस्सलाम वालेकुम. बाउंसर्स थोड़ा बिठाइए सबको. बाउंसर किधर है? మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఆయన నేను చెప్పిన నా మనసులోని బాధను ఆయన అర్థం చేసుకున్నారు. ఆయన వచ్చినందుకు మరొకసారి థ్యాంక్స్. అలాగే ముఖ్యారన్న గారికి ఓకే ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చేయకుండా మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లెజెండరీ క్యారెక్టర్ కి కొన్ని మాటలు ఇక్కడ చెప్పాలని కోరుతున్నాను. గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అందరికీ నమస్కారం. ముత్తుటూరు ఆల్ఫాటెక్ టూర్ అండ్ ట్రావెల్స్ శిక్ష అలీ రోజున ఒక అద్భుతమైన కార్యక్రమం పెట్టారు. సో దానికోసం ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో ఈ ట్రావెల్స్ పెట్టడం జరిగింది. అలాగే వారికి ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్. సో ఏదైతే ఇందాక అక్కడ స్టేజ్ మీద చెప్పానో చాలామంది చాలా తక్కువ ప్రైస్లో ఉబ్బర్ అవ్వచ్చు, హజ్ అవ్వచ్చు, అలా తీసుకెళ్తామని చెప్పి మోసాలు జరుగుతున్నాయి. దానికి మీరు ఎవరు కూడా కష్టపడకుండా ఏ ఊరైనా ఈ ట్రావెల్స్ ఈ ఊరిలోనే ఉంది. సో ఈ ట్రావెల్స్కి మీరు ఎంకరేజ్ చేయండి. అండ్ అలాగే నా శిక్షాలకి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. చేసినందుకు మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, పిలువగానే వచ్చినందుకు మీకు అందరికీ అలాగే పెద్దలకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే సార్, బౌన్సర్స్ టేక్ కేర్.